హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది థర్డ్ పార్ట్ ఆఫ్ ది మెన్సురేషన్ వీడియో. ఇందులో మనకి 3D డైమెన్షన్స్ పైన డిస్కస్ చేద్దాం. 3 డైమెన్షన్ అంటే మనకి క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, కోన్, స్పియర్, హెమిస్పియర్ వస్తాయండి. క్యూబ్ అంటే క్యూబాయిడ్, సిలిండర్ అంటే స్తూపం అంటాం, కోన్ అంటే కోన్, ఒక ఐడియా ఉంటుంటుంది మీకు. స్పియర్ అండ్ హెమిస్పియర్ అనే కాన్సెప్ట్స్ పైన డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒక క్యూబ్ గురించి మనం తీసుకుంటే, క్యూబ్ అనేది థర్డ్ ఫార్మ్ ఆఫ్ 3D డైమెన్షన్ ఆఫ్ స్క్వేర్ అండి. అంటే స్క్వేర్ 2D డైమెన్షన్ అయితే క్యూబ్ అనేది 3 డైమెన్షన్. సో దీన్ని మనం ఎట్లా బిల్డ్ చేస్తామంటే, ఒక స్క్వేర్ తీసుకుంటే ఇంకొక స్క్వేర్ ఉంటే మనకి డయాస్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు పాచికలు ఆడి ఉంటాం, డయాస్ అంటాం దాన్ని మనం. సో దాన్ని మనం క్యూబ్గా డిసైడ్ చేయొచ్చు. దీనికి 6 ఫేసెస్ ఉంటాయి, మొత్తం 6 ఫేసెస్, 4 సైడ్స్ 4 ఫేసెస్ ఉంటాయి, టాప్ అండ్ బాటమ్ 2 ఫేసెస్, మొత్తం 6 ఫేసెస్ ఉంటాయండి. మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. దీన్ని మనం క్యూబ్ అంటాం. క్యూబ్. సో ఈ క్యూబ్ గురించి మనం వాటి ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటే, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాం డిస్కస్ చేద్దాం. సో ఏ క్యూబ్కైనా ఫస్ట్ అక్కడ మనం 2 డైమెన్షన్లో ఏరియా తీసుకుంటాం. 2 డైమెన్షన్లో ఏరియా తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకి 3 డైమెన్షన్లో వాల్యూమ్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. 2 డైమెన్షన్లో ఏ స్క్వేర్, బట్ ఇక్కడ క్యూబ్, ఎందుకంటే 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏ క్యూబ్ అనేది వాల్యూమ్ అవుతుంది. సో ఏరియాకి వచ్చేసరికి 2 సైడ్స్ ఆఫ్ ఏరియా, ఏరియాకి వచ్చేసరికి టూ కైండ్స్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయండి వీటికి. ఒకటి లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పక్కతల వైశాల్యం, అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా మొత్తం వైశాల్యం అండి. 2 ఏరియాస్ వస్తాయి మనకి. ఆ క్యూబ్కి వచ్చేసరికి 2 ఏరియాస్ మనం తీసుకోవచ్చు అండి. ఫస్ట్ వన్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ అంటే దానికి ఉన్న 4 సైడ్స్ మనం కన్సిడర్ చేస్తే 4 ఇంటూ ఈచ్ సైడ్ ఏ స్క్వేర్ అండి. 4 ఇంటూ ఏ స్క్వేర్ 4 ఏ స్క్వేర్గా మనం కన్సిడర్ చేస్తాం. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ 6 సైడ్స్ ఉంటాయి. 6 ఇంటూ ఏ స్క్వేర్ 6 ఏ స్క్వేర్గా మనం కన్క్లూడ్ చేస్తామండి. సో ఇది మొత్తం కూడా క్యూబ్ గురించి అండి. సో దీని తర్వాత క్యూబాయిడ్ తీసుకోవచ్చు మనం. సో క్యూబాయిడ్ అంటే రెక్టాంగులర్కి థర్డ్ ఫామ్ అండి. రెక్టాంగులర్ మనం తీసుకుంటే దానికి క్యూబాయిడ్ అనేది థర్డ్ ఫామ్లో మనం డిసైడ్ చేయొచ్చు. రెక్టాంగులర్కి మనం థర్డ్ ఫామ్లో క్యూబాయిడ్ తీసుకుంటామండి. సో ఒక క్యూబాయిడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక రెక్టాంగులర్ ఇంకో రెక్టాంగిల్లో థర్డ్ ఫామ్లో క్యూబాయిడ్ ఉంటుందండి. థర్డ్ ఫామ్ ఆఫ్ ది క్యూబ్ రెక్టాంగులర్. సో దీనికి కూడా మనకి వాల్యూమ్ ఉంటుంది. క్యూబాయిడ్ అంటాం, దీర్ఘఘనం తెలుగులో. సో దీనికి క్యూబాయిడ్కి వాల్యూమ్ ఉంటుంది. దీనికి సింపుల్గా L ఇంటూ B ఇంటూ H. అక్కడ L ఇంటూ B అంటే ఇక్కడ L ఇంటూ B ఇంటూ H. అండ్ సర్ఫేస్ ఏరియా గురించి డిస్కస్ చేసినప్పుడు 2 ఇంటూ L ఇంటూ B ప్లస్ B ఇంటూ H ప్లస్ H ఇంటూ L అని చెప్పి తీసుకుంటాం. H ఇంటూ L అని చెప్పి మనం తీసుకుంటామండి. దాని తర్వాత డయాగోనల్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇంతకుముందు క్వశ్చన్లో కూడా క్యూబ్కి కూడా డయాగోనల్ ఉంటుంది. ఇక్కడ కూడా డయాగోనల్ D ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ అనే ఫార్ములా ద్వారా మనకి డయాగోనల్ ద్వారా కూడా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడండి. ఇంకా వీటి తర్వాత నెక్స్ట్ క్యూబాయిడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిలిండర్ అండి. సిలిండర్ అంటే స్తూపం అని చెప్పి మెన్షన్ చేస్తాం. దీన్ని మనం సిలిండర్ అంటాం. సిలిండర్ చూడడానికి ఏ విధంగా ఉంటుందంటే, మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నట్టే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్లో ఉంటుంది. సో దీన్ని మనం సిలిండర్ అంటాం. సో ప్రతి సిలిండర్ కూడా హైట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం రేడియస్ ఉంటుంది. అంటే కింద ఒక సర్కిల్ ఉంటుంది అండ్ పైన ఒక సర్కిల్ ఉంటుంది. సో ఈ సర్కిల్ ఉన్నప్పుడు కంపల్సరీ రేడియస్ వస్తుంది. సో మధ్యలో హైట్ మనం తీసుకోవచ్చు అండి, హైట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇది సిలిండర్ షేప్ అండి. సో ఈ సిలిండర్ షేప్కి కూడా ఫస్ట్ వాల్యూమ్ తీసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. అండ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం, లేదా
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. లాటరల్ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ ఆర్ కర్వ్డ్ అంటే ప్రక్కతల వైశాల్యం. ప్రక్కతల వైశాల్యం అంటే రౌండ్ అండి. ఈ వీటికి మనం వైశాల్యం తీసుకున్నట్లయితే 2πRh ఇన్ ప్లస్, సో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఓన్లీ 2πRh అండి, 2πRh. సో టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి ఈ ప్రక్కతల వైశాల్యానికి కింద ఒక బేసు పైన ఒక బేస్ అంటే కింద బేస్ ఏంటి సర్కిల్, పైన బేస్ ఏంటి సర్కిల్. సర్కిల్ స్క్వేర్ ఏరియా అంటే πr², పైన πr², కింద πr², 2πr². సో దీన్ని మనం సింప్లికేషన్లో 2πr ఇంటూ r ప్లస్ h అని చెప్పి రాస్తామండి. ఇది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. దీని తర్వాత కోన్ అండి. ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది, కోన్కి సిలిండర్కి. కోన్ వచ్చేసి మనకి ఈ షేప్లో ఉంటుందండి, అంటే లైక్ ఐస్ క్రీమ్ కప్ షేప్లో ఉంటుంది. సో ఈ కోన్ కూడా కింద ఒక సర్కిల్ ఉంటుందండి, అండ్ దీనికి హైట్ ఉంటుంది, దీనికి రేడియస్ ఉంటుంది. దీనికి హైట్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది. దీని మన ప్రక్కతల లాటరల్ హైట్ అంటామండి, దీన్ని స్లైట్ అంటాం. స్లైట్ హైట్ అంటే వాలు ఎత్తు అని చెప్పేసి అంటారు తెలుగులో. సో ఇప్పుడు మనకి దీనికి మనం వాల్యూమ్ తీసుకుంటే వాల్యూమ్ ఈక్వల్ టు 1/3 πr²h. సో ఇక్కడ మనం కన్సిడర్ చేయొచ్చు, ఇది πr²h, ఇది 1/3 πr²h, విచ్ మీన్స్ ఒక్క సిలిండర్లో మనకి 3 క్యూబ్స్ ఉంటాయండి. ఒక్క సిలిండర్లో మనకి టోటల్ 3 క్యూబ్స్ డిజైన్ చేయొచ్చు. దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి πRL అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా which is equal to πRL plus only one circle which means πr². ఇంకా మనకి πr కామన్ తీసుకుంటే L plus R plus L గా కన్సిడర్ చేయొచ్చు. అంటే మనం ఏమైనా సరే 3 వాల్యూ తీసుకోవాలండి. ఒకటి వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా, కొన్నిటికి టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఈ 2 థింగ్స్ మాత్రం చాలా బాగా గుర్తుంచుకోవాలి. మనకి మ్యాక్సిమం ఓన్లీ క్యూబ్, క్యూబైడ్, సిలిండర్, కోన్ అండ్ లాస్ట్ వన్ స్పియర్. ఈ వీటిపైన అడుగుతారండి. ఇంకా డెప్త్కి వెళ్ళాడు. సో క్యూబైడ్ అయిపోయింది, సిలిండర్, కోన్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఫైనల్గా స్పియర్, హెమిస్పియర్ అండి. స్పియర్ అంటే గోళం, స్పియర్ అంటే గోళం అండి. సో గోళాన్ని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు, సర్కిల్కి థర్డ్ ఫామ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ లోపల కూడా ఫిల్ అయ్యి ఉంటుంది, దాన్ని మనం గోళం అంటామండి. సర్కిల్ అంటే లైక్ ఒక గాజు తీసుకోవచ్చు, గోళం అంటే ఒక గోటి తీసుకోవచ్చు అండి మనం గోళంగా. సో దీన్ని మనం వాల్యూమ్ తీసుకున్నట్లయితే 4/3 πr³ అండి, 4/3 πr³. అండ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏముండదు, ఓన్లీ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. దానికి మనం 4πr² కన్సిడర్ చేస్తామండి. ఇది గోళం. సో హెమిస్పియర్ ఉంటుందండి, అంటే పార్ట్ ఆఫ్ ది స్పియర్. హెమిస్పియర్ అంటే హాఫ్ ఆఫ్ ది స్పియర్, పార్ట్ ఆఫ్ ది స్పియర్. సో ఇక్కడ మనకి పార్ట్ ఆఫ్ ది స్పియర్ అంటే ఒక గోళంలో హాఫ్ ఆఫ్ ది స్పియర్. సో హాఫ్ కట్ చేస్తే వచ్చే ఈ కింది పార్ట్ అండి, ఈ కింది పార్ట్ని మనం హెమిస్పియర్ అంటాం. దీనికి వాల్యూమ్ వచ్చేసి 2/3 πr³ అండి, 2/3 πr³. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా విచ్ ఇస్ ఈక్వల్ టు 3πr². సో జస్ట్ మనకి 3 టాపిక్స్ అండి. ఒకటి క్యూబైడ్, సిలిండర్, కోను, స్పియర్, హెమిస్పియర్. ఇది 3 డైమెన్షనల్ టాపిక్స్. మనకు 2 డైమెన్షన్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, 3 డైమెన్షన్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. మనం ఈ టాపిక్స్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మెన్సురేషన్లో ఎటువంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఫార్ములాస్ ఎంత గుర్తుపెట్టుకుంటున్నాం అన్నది ముఖ్యమండి. సో మనకి ఫస్ట్ మెథడ్లో ఫార్ములాస్ ఇలా కాకుండా డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ చెప్పాను. ఇక్కడ 3 డైమెన్షన్లో షార్ట్ కట్ మెథడ్స్ ఏముండవు, ఫార్ములాస్ మాత్రం డైరెక్ట్గా గుర్తుంచుకోవాలండి. వీటిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబైడ్. వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబైడ్ 16 meters long, 14 meters broad and 7 meters high. సో వాల్యూమ్ అనగానే ఫార్ములా మనకి ఏముంటుంది, LBH. సో లెంత్ 16, 14 meters broad and 7 meters narrow. సో 16 into 14, 224. రూట్ ఎందుకు డైరెక్ట్ L into B into H కదా, సారీ చిన్న మిస్టేక్ జరిగిందండి. మనకి ఫార్ములా తప్పు రాసుకున్నాం. ఈ ఫార్ములాని తీసుకోవడం అనేది ఉంటుందండి. అంత ఫార్ములాస్ మనం తప్పు తీసుకుంటే ఆన్సర్ తప్పు వస్తుంది. సో అందుకే ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉండాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు LBH ఓన్లీ, LBH విచ్ మీన్స్ 16 into
14 into 7. 16 into 14, 224 into 7 into 7 into 7 కనుక మనం చేసినట్టయితే 15,680. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ ఉపయోగపడుతుంది. సో ఒక్కసారి ఫార్ములా గుర్తుకుంటే తర్వాత ఎంత స్పీడప్గా మ్యాథ్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఈ మ్యాథ్ చేయడానికి నంబర్ సిస్టమ్ పైన మనం వీడియో రిలీజ్ చేస్తాం కాబట్టి ఆ నంబర్ సిస్టమ్ మీరు చూస్తుంటే మీకు సింప్లికేషన్ ఎంత ఫాస్ట్గా చేయాలో అక్కడ మీరు నేర్చుకోగలుగుతారు. సో ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి, మా ఛానల్లో మీకు అవైలబిలిటీలో ఉంది. ఈజీ మెథడ్లో నంబర్ సిస్టమ్ క్యాలిక్యులేట్ చేయడం. సో నెక్స్ట్ వచ్చేసి surface area of a cube. Surface area of a cube equal to 2 into LB plus BH plus HL అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో 2 into LB 16 into 14 plus 14 into 7 plus 7 into 16. 2 into 16 into 14 ఇంతకుముందు చేస్తాం 224 plus 7 4 is 98 plus 16 7 is 112. సో ఇవన్నీ యాడ్ చేస్తే 2 plus 8 10, 10 plus 4 14, 1 carry forward 2 11, 11 plus 2 13, 1 carry forward 2 plus 2 4, 2 into 4 32, 868 is the surface area.